గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెల నుంచి అందరికీ అభివృద్ధిని తెస్తాడే కలెక్టర్కి ఇస్తే మీరు సర్పంచ్కి ఇస్తే సార్ సార్ షూర్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి వానపల్లి పంచాయతీ ఒక గ్రామ సభ నిర్వహించడానికి సర్పంచ్ గారు అధ్యక్షతన అవన్నీ కూడా ఇప్పుడు టేక్ ఓవర్ చేసుకుంటారు. అండ్ స్పెసిఫిక్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎజెండా ప్రకారం వెళ్ళిపోతుందండి. ఒకసారి ఐ వాంట్ సర్పంచ్ గారు టు టేక్ ఓవర్. సార్, ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రజాదాత అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ గ్రామం తరఫున సుస్వాగతం. మరియు సత్యానందరావు గారికి, మినిస్టర్ గారికి, ఎంపీ గారికి, అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గ్రామానికి మొట్టమొదటిసారిగా మరి గ్రామ సభకు విచ్చేసినటువంటి వారికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ గ్రామంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. చాలా పెద్ద గ్రామం సార్. 10,500 ఓటర్సు, 15,500 ప్రజలు ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో పాఠశాలలు 13 పాఠశాలలు, 2 హై స్కూల్స్ ఉన్నాయి సార్. మరి ఫెయిర్ ప్రాసెస్ షాప్స్ 7, అంగన్వాడీ 12, సెంటర్స్ 12. ఈ రకంగా పెద్ద గ్రామం, 32 శివార్లు ఉండేటువంటి గ్రామం సార్. ఎంత చేసినా అభివృద్ధి ఇంకా ఏదో ఒకటి లోటు ఉంటూనే ఉంటుంది. మరి ముఖ్యంగా సార్, మేము అమరావతిలో జాయిన్ అవునప్పుడు ఈ వానపల్లి సంగతి నేను చూసుకుంటానని ఒక హామీ ఇచ్చారు సార్, భుజం మీద చేసి నాకు. మరి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మా గ్రామాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూసి మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. 4 గ్రామాలు కనెక్ట్ చేసేటువంటి బ్రిడ్జి ఒకటి కూలిపోయే స్థితిలో ఉంది సార్. ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేయవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా అటకాలువ దగ్గర బ్రిడ్జి కూడా కావాలి సార్. మాకు జూనియర్ కాలేజీ లేదు సార్. జూనియర్ కాలేజీ కూడా శాంక్షన్ చేయాలని కోరుతున్నాను సార్. మరి అదేవిధంగా ఆ రోడ్లు పరిస్థితి బాగలేదు. గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది ఈ గ్రామంలో సాగలేదు సార్. పోయినసారి మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఈ గ్రామంలో 20 కోట్ల అభివృద్ధి పనులు చేశారు సార్. ఆ తర్వాత ఏమీ జరగలేదు. కాబట్టి మా గ్రామం యొక్క సమస్యల్ని మీ ముందు ఉంచాం సార్. మాకు
సత్యానందరావు గారి నేతృత్వంలోని మీ నేతృత్వంలోని ఎంపీ గారి నేతృత్వంలోని మా గ్రామాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అభివృద్ధికి తోడ్పడాలని మా ప్రజల తరపున మీకు విన్నవించుకుంటున్నాను సార్. మరి ముఖ్యంగా నా ఫైల్ ఏది? మొదలెట్టండి. పంచాయతీ కార్యదర్శి గారిని సభ జెండా వివరించవలసిందిగా కోరడమైనది. అందరికీ నమస్కారం. గ్రామ సభకు విచ్చేసిన గౌరవ అతిథులు, పెద్దలు, అధికారులు, గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గ్రామ సభను ఉద్దేశించి ఒక నోట్ తయారు చేశాను. 2024-25 సంవత్సరాల ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 14వ తేదీ నుండి మరియు జూలై 2వ తేదీ వరకు నిర్వహించిన గ్రామ సభలలో 1 నుండి 8 వరకు వివిధ అంశాలకు సంబంధించిన తీర్మానాలు చేసుకోవడం అనేది. ఈరోజు స్వర్ణ గ్రామ పంచాయతీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభ ఈరోజు ఇక్కడ వానపల్లి గ్రామంలో మన గౌరవ గ్రామ సర్పంచ్ శ్రీ పల్లి భీమారావు గారి అధ్యక్షతన జరుపుకోవడం చాలా ఆనందక విషయం. ఈ గ్రామ సభకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన గ్రామం ఇచ్చేయట మన గ్రామస్తుల అదృష్టంగా నేను భావిస్తున్నాను. స్వర్ణ గ్రామ పంచాయతీ వానపల్లి గ్రామ సభ మినిట్స్. ఈరోజు 23/8/2024 సంవత్సరం తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రీ పళ్ళాలమ్మ అమ్మవారి గుడి వద్ద సర్పంచ్ శ్రీ పల్లి భీమారావు గారి అధ్యక్షతన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నందు 2024-25 సంవత్సరానికి చేయబోవు పనులు గుర్తించుటకు ఏర్పాటు కాబడిన గ్రామ సభ సమావేశంలోని చర్చాంశనమైన విషయములు. విషయం నంబర్ 9, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేయు వేతనదారుల అర్హతలు, హక్కుల గురించి అవగాహన కల్పించుట. విషయం నంబర్ 10, వానపల్లి గ్రామ పంచాయతీ నందు 2024-25 సంవత్సరం నందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నందు ఆమోదింపబడిన పనుల ప్రగతిని గురించి చర్చించుట. విషయం నంబర్ 11, వానపల్లి గ్రామ పంచాయతీ నందు 2024-25 సంవత్సరం నందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈరోజు స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభలో చేయబో పనులు గుర్తించడానికి గ్రామ సభ ద్వారా చర్చించడం గురించి. విషయం నెంబర్ 12, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం గురించి. విషయం నెంబర్ 13, వానపల్లి గ్రామ పంచాయతీని స్వర్ణ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుటకు గాను ఈ దిగువ థీములలో అంశంపై చర్చించడం గురించి. ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం థీమ్ నెంబర్ 1, గృహ అవసరాలకు అందించడం అనగా గ్రామం అందరి పవర్ కనెక్షన్ వివరాలు తెలియజేయట, అలాగే నీటి కోరే కనెక్షన్ వివరాలు తెలియజేయట, అలాగే టాయిలెట్ల సౌకర్యం ఏర్పాటు గురించి తెలియజేయట, అలాగే 4 ఎల్పిజి సౌకర్యం, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ సంబంధించిన సౌకర్యం కల్పించడం గురించి మీ అందరికీ కూడా ఈ గ్రామ సభ ద్వారా తెలియపరచడానికి నిర్దేశించాం. అలాగే థీమ్ నెంబర్ 2, అన్ని గ్రామ పంచాయతీల్లో మెరుగైన సాధారణ సౌకర్యాలు గ్రామమంతా ఉమ్మడి సౌకర్యాలు కలిగించడంలో భాగంగా ఈ క్రింది సౌకర్యాలు మీకు అందించుటకు ఈ గ్రామ సభలో చర్చించడం అనేది. 1, నీటి సరఫరా పథకం. 2, డ్రైనేజీ సౌకర్యం మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ. 3, స్ట్రీట్ లైట్ సౌకర్యం. 4, సిమెంట్ కాంక్రీట్ రోడ్ల నిర్మాణం. 5, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన కార్యాచరణ. అలాగే ఈ గ్రామ సభ ద్వారా థీమ్ నెంబర్ 3, గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్లు ఏర్పాటు చేసుకోవటం. 2 గ్రామాలు మరియు మండలాలు కలుపుతూ పంచాయతీరాజ్ లింక్ రోడ్లు ఏర్పాటు చేసుకోవడానికి ఈ గ్రామ సభ ద్వారా తీర్మానించుకోవడానికి మనం నిర్ణయించుకున్నాం. అలాగే థీమ్ నెంబర్ 4, స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల కల్పన. 2, నీటి సంరక్షణ చర్యలు, ట్రెంచ్లు మరియు ఫారం పౌండ్ల ఏర్పాటు. అలాగే 3, హార్టికల్చర్, సెరికల్చర్ సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు. 4, పశువుల షెడ్లు మరియు పశువుల మౌలిక సదుపాయాల కల్పన. ఇట్లన్నిటికి సంబంధించి మనం ఈరోజు థీమ్ నెంబర్ 1, థీమ్ నెంబర్ 2, థీమ్ నెంబర్ 3, థీమ్ నెంబర్ 4 ద్వారా ఈ గ్రామ సభలో చర్చించుకోవాలని చెప్పి దొరుకుతున్నాను. ఈ పై చెప్పిన విషయాలన్నింటికి సంబంధించి సంబంధిత శాఖ వారు మీకు అన్ని విషయాలు ఈ గ్రామ సభలో తెలియపరుస్తారు. సభ్యులు అందరూ కూడా ఇవన్నీ విషయంలో కూలకషంగా చర్చించుకుని ఏదన్నా కొత్త పనులు ఏదైనా ప్రగతి ఉంటే ఏదైనా కొత్త తెలియవలసిందిగా కోరుతూ
ఈ అవకాశం నాకు ఇచ్చిన ఓకే నెక్స్ట్ ఎంఎన్ఆర్జీసీ పనులకు సంబంధించిన ఈ క్రింది విషయంలో వివరించవలసిందిగా ఏపీడీ మల్లికార్జునరావు గారిని కోరడమైనది. ఏపీడీ మల్లికార్జునరావు గారు. 18 వర్క్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా?